నెక్స్ట్ ఎవరు వస్తారు ఏపీలో, ఏ గవర్నమెంట్ వస్తుంది? ఏపీలో 100% అయితే, ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు రెండోసారి కూడా ప్రజలు వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉంటుంది నాకు తెలిసి 100%. సో 100 దాటిందంటే 200%. ఒక్కసారి చంద్రబాబు కనుక వస్తే మాత్రం జగన్ మాత్రం ఏపీలో ఉండడు. అదైతే 100% ఆయన తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి పొలిటికల్లో గెలిచిన వాళ్ళు రెండోసారి గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పథకాలు అనేది ఉచిత పథకాలు. ఎందుకంటే మీరు ఇంట్లో కూకుంటారా బాయ్, తినండి మంచిగా పథకాలు ఇస్తా, 2000 ఇస్తా, 3000 ఇస్తా. ప్రజల్లోకి ఆ పథకాలను మంచిగా పోయినా పోకుండా ఒకటి పొలిటికల్. ఇప్పుడు ఈ జగన్ అనే మన సీఎం పథకాలు ఇస్తాడు, ఆ పథకాలు ఒకటి పక్కన పెట్టండి. తీరా ఎన్నికలు వచ్చినప్పుడు రేపు ఎలక్షన్ అనగా అది మన వేరే పర్సన్ వచ్చి కూడా ఒక హాఫ్ మంత్ ఒక కోట తాపిచ్చేసి ఒక 1000 రూపాయలు జోలో పెడితే అటే వెళ్ళిపోతాడు. అంటే పొలిటికల్ అనేది ఇవాళ ఉన్నది రేపు ఉండదు. సో మనకి పథకాలు పెట్టిండు పక్క రేపు వస్తాడు అనేది మాత్రం పక్క గ్యారెంటీ అయితే లేదన్న 100% ఎందుకంటే మన తెలంగాణ కూడా చూసినాం కేసీఆర్ ఇట్లా మంచిగా ఊకున్నాడు దర్జాగా. 100% రాడన్న జగన్ అయితే రాడు. అది నేను తెలంగాణ నుంచి కోరుకుంటున్నా. 200% రాడు. థ్యాంక్ యూ అన్న సో మచ్. అన్న ఈసారి అంటే ఇప్పుడు వైసీపీ ఏమో ఈసారి 175 అంటున్నారు కదా. ఓకే అన్న, దాని గురించి ఏమంటున్నారు అన్న? ఎవరైనా ఇప్పుడు ఒక హై పొజిషన్లో ఉన్నాడు ఏం కోరుకుంటాడంటే పక్క నాదే రాజ్యం, నాదే సీట్ అని అనుకుంటాడు. ఓకే, ప్రతి వాడు అనుకుంటాడు. కేసీఆర్ కూడా అట్లా అనుకుంటాడు. తెలంగాణలో సీటు దింపేసారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ పెట్టినంత తిన్నారు. లాస్ట్కి వచ్చాకే ఎవడు కోటర్ ఇస్తే 1000 రూపాయలు ఇస్తే వానికే ఇచ్చేసారు. అంటే పొలిటికల్ అనేది ఇలా ఉండదు రేపు ఉండదు అన్న. జగన్ వస్తాడని చెప్పేసి 100కు 200% నేను చెప్పనన్నా, రాడు అనే చెప్తున్నా నేను. ఒక చంద్రబాబు వస్తే బాగుంటుందని. ఎందుకంటే తెలంగాణలో ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఈవెన్ మీరు మీడియా వాళ్ళు కూడా మీ ఒకటే ఏజ్ అన్న, మనం ఒక 5 years ఉన్నప్పుడు ఒక సంతూర్ సబ్బు ఒక 5 రూపీస్ ఉండే అన్న. ఇలా 5 రూపీస్ ఇది 40 రూపీస్ అయింది చంద్రబాబు ఉన్నప్పుడు, మన తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు. సో ఇవాళ ఒక 5 రూపీస్ సబ్బు ఎంత అయింది? 40 రూపీస్ అయింది. సో చంద్రబాబు వస్తే బాగుంటుంది, ఆంధ్ర కూడా బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. 100% రావాలని కూడా కోరుకుంటున్నాను నేను. 100కు 200% అన్న. ఆయన 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందంట? టీడీపీ ఇంకా జనసేన అలయన్స్ వస్తుంది అనుకుంటున్నా అన్న నేనైతే. ఎందువల్ల అంటే అసలు ఏపీలో ఏం డెవలప్మెంట్ అయితే ఏం లేదు కదా అన్న. ఇప్పుడు మీరు హైదరాబాద్ సంక్రాంతికి చూసారనుకుంటా అన్న. మీరు మొత్తం ఒక్కసారి ఏపీకి ఒక్కసారి మొత్తం వెళ్ళిపోతే మొత్తం హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది అన్న. మొత్తం ఏపీ మొత్తం హైదరాబాద్ మీద బతుకుతుంది అన్న. మాకు అలాంటి వాళ్ళ వల్ల మా తెలంగాణ మాకు జాబ్స్ వస్తలేవు అన్న. అక్కడన్నా టీడీపీ జనసేన వస్తే అక్కడ యూత్కి అక్కడ కొన్ని జాబ్స్ వస్తాయి. మా తెలంగాణ కొంచెం లూజ్ అవుతుంది. మా తెలంగాణ పార్టీస్ మా తెలంగాణ జాబ్స్ మాకు వస్తాయి. అంటే జగన్ గారు డబ్బులు పంచుతున్నారు, బాగా సంక్షేమ పథకాలు అందుతున్నారు. అది నాకు తెలియదు అన్న. ఎందుకంటే మా తెలంగాణ యూత్కి జాబ్స్ వస్తలేవు అన్న. ఎందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం యూత్ మొత్తం ఇక్కడికి వస్తున్నారు తెలంగాణకి. తెలంగాణలో మొత్తం జాబ్స్ మొత్తం ఆంధ్ర వాళ్ళకే ఉన్నాయి. మాకు జాబ్స్ సరిగా రావట్లేదు. ఒక్కసారి అక్కడ జాబ్స్ కానీ పెట్టుబడి అక్కడ వచ్చినాయి అనుకో మన ఏపీ మొత్తం అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. మా దాన్ని బట్టి 4.5 సంవత్సరంలో జగన్ గారి పరిపాలన గురించి మీరున్న దాన్ని బట్టి ఏమనుకుంటున్నారు? నాకైతే అది తెలియదు అన్న. మా ఫ్రెండ్స్ కొంతమంది ఏపీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ బట్టి వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే అక్కడ జాబ్స్ లేవు, ఏం లేదు, 2000 5000 లేడీస్కి 5000 ఇస్తారు. అది మాకు తెలియదు. వాళ్ళు చెప్పిన బట్టికి అయితే అంత మాత్రం తెలుసు అన్న. అంటే ఈసారి 2024లో టీడీపీ జనసేన అలయన్స్ వస్తుందంట? వస్తుంది అన్న. థ్యాంక్ యూ. 2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఇన్ మై పర్స్పెక్టివ్ చంద్రబాబు నాయుడు ఈజ్ బెటర్. ఎందువల్లంటే డెవలప్మెంట్ వైజ్గా అయినా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా అయినా. సో ఇన్ దట్ కేస్. కానీ జగన్ గారు ఈసారి 175 కొడతామంటున్నారు. చెప్పడంలో ఏమన్నది బ్రో, ఎవరేం చెప్తారు? చెప్పినన్నీ రావు కదా. అంటే జగన్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కానీ అలాగే సీఎం రేంజ్లో వాళ్ళు కూడా బాగా డబ్బులు పంచాము, సంక్షేమ పథకాలు గట్టికిచ్చామంటున్నారు. సంక్షేమ పథకాలు అంటే ఇవ్వాలి, బట్ అది డెవలప్మెంట్ నుండి వచ్చి ఇస్తే బాగుంటుంది అనేది ఒపీనియన్. అంటే ఈసారి లాస్ట్ టైం 2019 151 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీ వైసీపీ? అదైతే చెప్పలేను బ్రో, బట్ నా పర్స్పెక్టివ్లో అయితే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిది వస్తే బెటర్ అనేది. అది తెలియదు. యాక్చువల్గా నేను తెలంగాణకి చెందినవాడిని, బట్ అక్కడ పీపుల్ ఒపీనియన్. అంటే ముగ్గురు మధ్య తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే సిపిఎన్ గారు జగన్ మధ్య తేడా ఏంటంటే? చంద్రబాబు నాయుడు గారు అంటే మోర్ పర్స్పెక్టివ్ వచ్చేసి విజన్ ఒకటి ఉంటుంది. సో డెవలప్మెంట్ వైజ్గా ఆ వేలో ముందు చూపు ఉంటుంది. జగన్ అంటే ఇప్పుడు సంక్షేమం వైపు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆ వేలో పేదలకి అవి ఇవి అనే సంక్షేమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఒక జనరేషన్ అనేది ముందుకు వెళ్ళాలంటే డెవలప్మెంట్ వైజ్గా
వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మనకి ఇప్పుడు సంక్షేమం ఇస్తారు, బట్ నెక్స్ట్ గవర్నమెంట్లో అదే ఫాలో అవుతారని లేదు. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మన ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వైజ్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయనప్పుడు మనకి ఎంత వచ్చినా కూడా సంక్షేమం నెక్స్ట్ గవర్నమెంట్ అదే చేస్తారని లేదు కదా. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్గా ఎర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.